హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాని చర్చ్. మీకు కనబడేది ద బెస్ట్ హోటల్ గుంటూరులో. మరొక హోటల్ అండి, ఇది చాలా బాగుంటుంది. 30 years నుంచి రన్ చేస్తున్నారు ఈ హోటల్. ఇక్కడ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈ హోటల్ ఖచ్చితంగా రావాల్సింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా దొరుకుతాయండి. ఒక్కొక్క వెరైటీ వచ్చి చికెన్ నుంచి మటన్ వరకు అన్నీ దొరుకుతాయండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కబాబ్, మటన్ కబాబ్, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి. మార్నింగ్ 7 నుంచి మిడ్ వరకు ఉంటుందండి హోటల్. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. గుంటూరు సిటీ మధ్యలో ఉండే ఏకైక హోటల్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుందండి. ఫుడ్ సేఫ్టీలో కూడా 4 star రేటింగ్ ఉన్న హోటల్ ఏకైక హోటల్ అండి. జొమాటో కానీ స్విగ్గీలో కానీ ద బెస్ట్ హోటల్. 50,000 అబోవ్ కస్టమర్స్ ఉన్నారండి ఈ హోటల్కి. చాలా మంచి పేరున్న హోటల్ అండి ఇది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అదే హోటలే కాదండి, బాబు బిర్యానీ హోటల్. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ కన్నికా పరమేశ్వర టెంపుల్ పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా ట్రై చేయొచ్చు. నమస్తే అన్న, మీ పేరన్నా? మా గారి పేరు బాబు, నా పేరు సలీం. సందీప్. ఎన్నాళ్ళైందన్న బాబు అని పిలుస్తారు నన్ను. బాబు అని. ఈ బాబు హోటల్ అంటే మీ పేరేనా నాన్నగారి పేరు? నాన్నగారి పేరు. నాన్నగారి పేరు. ఎన్నాళ్ళైందన్న స్టార్ట్ అయ్యి? స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు. 30 years నుంచి. స్టార్టింగ్ ఇక్కడ నుంచేనా? అంత ముందు ఎదురు ఉండేది, మన ఎదురు ఉండేది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అవునా? మన దగ్గర ఈ అడ్రస్ అన్న కరెక్ట్ గా? ఇది చిన్న టౌన్ నుంచి వస్తే పట్నం బజారు. పట్నం బజారు అమ్మవారి గుడి దగ్గర, శ్రీ కన్యకా పరమేశ్వరమ్మ గుడి దగ్గర పక్కనే బాబురేణి పాయింట్. నియరెస్ట్ మన కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గర. మన దగ్గర ఏం ఐటమ్ దొరికిద్ది అన్న? మన దగ్గర పొద్దున్నే స్పెషల్ గా పొరోటా, పాయ, మటన్ కబాబ్, కిచిడి, నెయ్యితో వేస్తాం కిచిడి. మనం 60-70 పైసలు కానీ జన్మ ఉంటుంది. 60 పైసలు? 60-70 పైసల నుంచి అన్నాం. చిన్నప్పటి నుంచి కష్టపడి 70 పైసలు, చివరికి ఇప్పుడు 90 రూపాయలు కిచిడి, నెయ్యితో బాస్మతి దీంతో వస్తుంది కిచిడి. పొద్దున్నే కిచిడి, మటన్ కబాబ్, పాయ. ఇది కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్. నైట్ అంటే మార్నింగ్ ఎన్నింటి నుంచి? కరెక్ట్ గా మార్నింగ్ 7-7:30 నుంచి నైట్ మిడ్ దాకా స్టిల్ రన్నింగ్ అసలు వేస్తూనే ఉంటాం. కిచిడి, పరోటా, పాయ, మటన్ కబాబ్. పాయ టౌన్ లో ఎవరు వెళ్ళే విధంగా రెండు పూటలు వేస్తాం. అవును, మీ దగ్గర 2 పూటలు దొరికిందని చెప్పారు. ఉదయం సాయంత్రం పాయ దొరుకుతుంది. పాయ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంది. అవును చెప్పారు. స్పెషల్ గా చెప్పండి అన్న. మన దగ్గర స్పెషల్ గా మన దగ్గర మటన్ దమ్ము, మటన్ పాయ, మటన్ కబాబ్ ఇవి బాగా స్పెషల్ గా ఉంది మన దగ్గర. మటన్ బాగా ఫేమస్. మటన్ బాగా ఫేమస్. మటన్ దమ్ము, మటన్ కబాబ్, మటన్ పాయ ఇది చాలా బాగుంది. ఈ పాయ తినడం కోసం దూరం నుంచి వస్తారు. విజయవాడ నుంచి అడంగానే ఒప్పుకున్నందుకు ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆన్లైన్ అవైలబుల్ కూడా ఉంటుంది. అలా పెట్టుకోవచ్చు. అవును, ఆల్రెడీ జొమాటోలో అవైలబుల్ ఉంది. స్విగ్గీ, జొమాటో రెండు. ఓకే, మీకు కనబడే ఈ బండి మీదకే మన చేసిన బిర్యానీ తీసుకుంటారండి. ఎగ్జాక్ట్ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ వండుతారు. రోడ్ క్రాస్ చేసి మన ఎదురు హోటల్ తీసుకొచ్చి పెడతారు. ఇది మటన్ బిర్యానీ అండి నాకు కనబడేది. నేను పక్కన ఉండేది చికెన్ అండి. ఇది చికెన్ అండి. రెండు వెంటనే వచ్చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు చూద్దాం అసలు ఎంత పీసెస్ ఉన్నాయో అసలు టేస్ట్ ఎలా ఉంటుంది. ఇక్కడ టేస్ట్ అయితే పేరు పెట్టక్కర్లేదు, అంత బాగుంటుంది. పీసెస్ కూడా చాలా పెద్దగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఎవరి రివ్యూ ఇచ్చినా చాలా బాగుంటుంది. సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుందండి. రైస్ కూడా చాలా ఎక్కువ ఇస్తారండి. మనిషికి మాత్రం ఎక్కువ అయిపోయింది ఇది బిర్యానీ. ఇది కనబడేదండి మటన్ అండి. చికెన్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది చికెను కన్నా మటన్ అండి. ఇంకా మటన్ కూడా ఎంత ఇస్తారు? మటన్ కూడా 3 pieces ఇస్తారని చెప్పారు. 3 పీసులు ఇస్తున్నారు. ఒకటి 2 3 పీసులు ఇస్తారు. రైస్ క్వాంటిటీ కూడా ఒకరికి బరాబర్ సరిపోయింది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ అంబియన్స్ చూద్దామండి. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. ఏసీ అండి, ఇది పైన ఉంటుంది. చాలా సర్వీస్ కూడా చాలా గుడ్ సర్వీస్, చాలా బాగుంటుంది. ఇది ఆర్డర్ ఇచ్చుకుంది బోన్లెస్ చికెన్ అండి. చూడండి ప్రశాంతంగా ఉందో. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చినా ట్రై చేయొచ్చండి. చాలా గుడ్ హోటల్ అండి, చాలా బాగుంటుంది హోటల్ కూడా. ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు, చూస్తూనే ఉన్నారు. చాలా బాగుంటుంది ఇంకా హోటల్. ఇది వచ్చి కింద అండి.
కింద సింగిల్ పర్సన్స్ వాళ్ళ వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా తింటా ఉన్నారు అది. పాయా పరోటా కోసం వెయిట్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ప్రశాంతంగా తిని వెళ్తూ ఉంటారు ఇక్కడ. ఇది కనబడేది పార్సల్స్ అండి. జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ కదా, ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్నూన్ చాలా క్రౌడ్ ఉంటుందండి, ఎందుకంటే సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఎక్కువ అండి. కర్రీ చికెన్ కర్రీ, ఇండియన్ కర్రీ కలర్స్ వాడడం వస్తుంది. అదే న్యాచురల్ చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఇదేమో కలియా, ఇదేమో బోన్లెస్ మటన్ కర్రీ మటన్ ఏగనా, చికెన్ చికెన్. ఇదేమో మటన్ పాయా చూసారు పొద్దున. జడిగా పాయపూరి జడిగా మటన్ మనకు కనబడే ఐటమ్ వచ్చి చికెన్ ఫ్రై అండి. చూడండి ఎంత క్వాంటిటీ ఫ్రై, చాలా బాగుంటుందండి. క్వాంటిటీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి విత్ ఎగ్ విత్ చికెన్ ఫ్రై ఐటము. సర్వీసింగ్ బాగుంటుందండి ఇక్కడ. ఇది కిచడీ విత్ బోన్లెస్ చికెన్ అండి. మీకు ఇది ఓన్లీ కిచెన్లో ఉన్నాయే చూపిస్తున్నా. అసలు ఎలా బిర్యానీ ఎలా రెడీ చేస్తారు, అసలు ఏ పద్ధతిగా వండుతారు, ఎలా వండుతారు మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇది బోన్లెస్ చికెన్ అండి. చూడండి, మీరు హోటలు ఇక్కడ వంటశాల ఎలా ఉంది, అసలు బాగుంటుంది ఇక్కడ. చూడండి, నేను చూశాను, బాగా చేస్తున్నారు వంట. మీరు అసలు కిచడీ కానీ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ అసలు ఏ విధంగా వండుతారో చూద్దాం కదండి. ఆయిల్ అండ్ గీ కూడా వాడతారండి. ఆనియన్స్, ఆయిల్, గీ మొత్తం మిక్స్ చేసి కలుపుతూ ఉంటారు. వెల్లుల్లి అండ్ కారం మొత్తం మిక్స్ చేసి కలుపుతూ ఉంటారు. టేస్ట్ కోసం బాగా నెయ్యి వాడతారండి, దానివల్ల కమ్మదనం ఎక్కువ ఉంటుంది కూడా. మీరు ఇక పచ్చిమిర్చి తీసుకొచ్చేసారు. ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలండి. మటన్ చూడండి, మంచి క్వాంటిటీ ఉంటుంది, పీసెస్ కూడా. ఇది బాయిల్ అయింది, మటన్ తీసుకొచ్చేసారు. కలుపుతూ ఉండాలి, మొత్తం బాగా కలపాలి. తర్వాత హాట్ వాటర్ తీసుకొచ్చేసారు. తర్వాత కొత్తిమీర తీసుకొచ్చేసారు. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి మటన్ బిర్యానీ కదా, చికెన్ లాగా కాస్ట్గా ఉంటుంది. తర్వాత రైస్ తీసుకొచ్చారు. ఈ రైసును మటన్ మొత్తం బాగా కలుపుతారండి. తర్వాత ఇక దమ్ చేస్తారు. దమ్ ప్రాసెస్ మొత్తం టోటల్ రెండింటికి ఒకటేలా ఉంటుందండి. చికెను, మటను అండ్ కిచడీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత ఇక ఇలా రైస్ని కింద నుంచి పైకి తీసి ఆరబెడతా ఉంటారు. ఇలా ఎలా ఉంటుందో చూసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ వీళ్ళు దాల్చాను కట్ట అండి. కట్ట కలుపుతూ ఉంటారు. చూడండి, ఇది చాలా బాగుంటుందండి, బాగా టేస్ట్ ఉంటుంది.
నెక్స్ట్ ఐటమ్ వచ్చి చికెన్ బిర్యానీ అండి. చికెన్ పీసెస్ చూడండి ఎలా ఉంది. చాలా పెద్దగా ఉన్నాయండి. 150 నుంచి 200 గ్రామ్స్ ఉంటుంది. ఇదిగోండి ఎక్స్ట్రా లేయర్ అయ్యి ఉన్నాను, క్లీన్గా నీట్గా కలుగుతున్నారు. చాలా బాగుంది. నేను దగ్గరుండి లైవ్గా చూసే చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్ మటన్ ఎలాగో చికెన్ కూడా ఉంది. ఆయిల్, ఆనియన్స్, నెయ్యి, మిర్చి మొత్తం మిక్స్ చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ మిక్స్ చేసి చేస్తారు. తర్వాత పుదీనా పెట్టేశారు. కొత్తిమీర, తర్వాత సాల్ట్ వేశారు. బాగా కుక్ అయిన తర్వాత పెరుగు తీసుకొచ్చేసారు. సేమ్ మటన్ కూడా ఇదే ప్రాసెస్ అండి. నేను చాలా లాంగ్ అయిద్దని నేనే పెట్టాను. చికెన్ చూపించడంలో ఎక్కువ మంది చికెన్ చేసుకుంటారు కదా అని నేను చికెన్ బిర్యానీ చూపించాను. తీసుకొచ్చి చికెన్ పీసెస్ వేసి ఇక సేమ్ బాగా కలపాలి. మంచిగా పీస్కి మసాలా పట్టేంత బాగా కలుపుతారు. చాలా బాగా కలపాలండి. తర్వాత హాట్ వాటర్ తీసుకొచ్చి వేయాలి. దాని తర్వాత రైస్ అండి. రైస్ బాయిల్డ్ రైస్ని ఇలా కంపలో వేసి ఈ రైస్ మాత్రం తీసుకెళ్ళి అందులో వేస్తారు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. ఈ మసాలాను చికెన్ మసాలా మొత్తం చికెన్ బాగా సేయాలి కదా, అంతా బాగా కలపాలి. ఇక్కడ మా తెలియదు ఐడియా ఉంది. చికెన్ కబాబ్ బాగా కలిపిన తర్వాత ఇక ఒక పీస్ సపరేట్ చేసుకుంటే రైస్ అందులో కలుపుతారు. ఇక నెక్స్ట్ వచ్చి ఇక మన చేస్తారు. దమ్ చూడండి సేమ్ ప్రాసెస్. ఇందాక మటన్ ఎలా చేశారు, చికెన్ కూడా అంతే చేస్తారు. కాకపోతే ఆ టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. కింద అసలు మంటలు భలే వస్తుందండి. ఇక్కడ నేను చూస్తూ ఉన్నా కదా, అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్ ఉంటుంది. కట్టెలు పొయ్యి చూడండి మొత్తం బాగా పొయ్యిలేండి. అవన్నీ ఒక వంట తరగా ఉంది. ఇది చికెన్ ఫ్రై అండి. ఏంటన్నా ఫ్రైయా? ఇది కూడా బయటే చేస్తూ ఉంటారు. చికెన్ ఫ్రై ఇది చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ. ఇదంతా లోపల కిచెన్లోకి వెళ్తాయి అండి. ఇది చికెన్ అండి. ఇది పరోటా, పాయ, గోంగూర స్టార్ట్ అయ్యండి. దమ్ చేస్తూ ఉంటాం. మొత్తం అయిపోయిన తర్వాత రైస్ ఇలాగ చికెన్ బిర్యానీ చూసాం కానీ ఇదే పార్సల్స్ ఇలా ఉంటాయండి. స్టెప్ బై స్టెప్. బాక్స్ ప్యాకింగ్ కర్రీ, ఇది రైస్ ప్యాకింగ్ అండి. చికెన్ పీసులు చూడండి ఇలా ఉంటాయి. 3 పీసెస్ 200. 3 పీసులు ఇస్తారండి పార్సల్స్ కూడా. 250. బాగా క్రౌడ్ బాగుంటుందండి. పార్సల్స్ బాగా వెళ్తాయి ఇక్కడ నుంచి. బాబు హోటల్ అంటే చాలా ఫేమస్ అండి. చికెన్ ఫ్రై. ఇది వచ్చి రైసు కిచిడి విత్ మటన్ కబాబ్ అంటారండి. బోన్లెస్, ఈ బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్ అలా వస్తుందండి. ఇది వచ్చి చికెనే అండి. కిచిడి అండి, కబాబ్ అండి. ఇది వచ్చి పరోటా. ఇదంతా లోపల ఇందాక బయట వండేదిగా ఇది లోపల సెక్షన్. ఇదంతా లోపల. ఈ లోపల కుక్ చేసేసి అప్పటికప్పుడు వేడిగా మనకు సర్వ్ చేస్తారు.
చాలా టేస్ట్ ఉంటుందండి. వేడికి మాత్రం రోకా ఉండదు, ఎనీ టైం వేడివేడిగా ఉంటుంది. ఇదంతా కట్టెల పొయ్యి అండి. దీంట్లో పాయ కట్టెల పొయ్యి ఎప్పుడు 24 గంటలు అది రన్ అయితేనే ఉంటుంది. ఈ పాయ పరోటా అండ్ బోన్లెస్ చికెన్ అనేది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కర్రీ ఇది కనబడేది పాయ అండి, చూడండి. పాయ మా టేస్ట్. ఇది మటన్ కబాబ్ అండి. ఇప్పుడు ఇవన్నీ 10 పట్టిద్ది అన్న. 10 అయితే ఇవన్నీ తయారవడానికి 6 అయిపోయిందా? పాయ పార్సల్ కదా. వీడియో చూడడమే కదండి, తిన్న తర్వాత మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది కబాబ్ విత్ పాయ అండి. ఈ ప్రైజెస్ వచ్చి ఉంటుందండి 90 నుంచి 220 వరకు ఉంటుందండి. బాగుంది బాబు బిర్యానీ. పదండి అసలు ఎలా ఉంటుంది టేస్ట్ చేసి చెప్తాను. బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి. నేను తీసుకుంది మటన్ అండి. ఇక్కడ ఫేమస్ మటన్ బిర్యానీ, దాని పర్పస్గా నేను మటనే తీసుకున్నాను. ఈ మటన్ చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి గోంగూర, పెరుగు, దాల్చా, షేర్వా, ఆనియన్స్, లెమన్ ఇవి ఇచ్చారండి. చూద్దాం ఎలా ఉందో క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ, క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలానే ఉంది. చూద్దాం ఎన్ని పీసులు ఇచ్చారు. మనకైతే 3 అని చెప్పారు, 3 వచ్చినాయండి. రైస్ ఒక్కరికి బరాబర్ సరిపోతుంది. మూడు పీసెస్ వచ్చాయండి మటన్. మనం గోంగూరతో స్టార్ట్ చేద్దామండి. అసలు ఫస్ట్ గుంటూరు అంటే గోంగూర గోంగూర లేని ఇక్కడ బిర్యానీ స్టార్ట్ కాదు అంతే. కానీ ఆ టేస్ట్ వేరండి. ఆ గోంగూర చాలా టేస్ట్ ఉంటుందండి. నిమ్మకాయ పిండి కూడా మర్చిపోయామంటే మళ్ళీ నిమ్మకాయ పిండుకోవాల్సిందే. ఆనియన్స్ తీసుకొని పీస్ చూద్దాం. చూడండి ఎంత తొందరగా ఉడికిందో చూడండి. ఇట్లా ముట్టుకుంటే ముక్క అయిపోతుంది. అంత బాగుంది. మటన్ కూడా ఎంత కుక్ అయిందో, చాలా బాగా కుక్ అయింది. ఆనియన్ ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని తింటే అండి బాగుందా అండి? స్వర్గమే, అంత బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎవరు వచ్చినా ట్రై చేయండి అండి. గుంటూరు సిటీలోనే ఉంటుంది హోటల్. అసలు చెప్పడానికి వీల్లేదు, అంత బాగుంది, టేస్ట్ ఉంది. మొహం బాగుంది. ట్రై అక్కడ రైస్ చేయండి సరిగ్గా కనపడట్లేదని నొక్కి. ఖచ్చితంగా. ఓకే, నన్ను సపోర్ట్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చేది దాల్చా అండి. అది కూడా ఎలా ఉంది చూద్దాం. నాకు చాలా ఇష్టం అండి కట్టా అండి, దాల్చా అండి. ఇది కూడా బాగా ఉంది, భలే ఉంటుందండి, టేస్ట్గా బాగుంటుంది. నాకు ఇష్టంగా తింటానండి ఈ రెండుతో. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా ఒక్కసారైనా ట్రై చేయండి, బాగుంది, చాలా చాలా బాగుందండి. ఓకే అండి, జై హింద్.